కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. నమస్కారం అండి. నేను డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్. కర్నూలులో నంద్యాల దగ్గర జరిగినటువంటి సంఘటన గురించి ఈరోజు చాలా గుండె భారమై, బరువై స్పందించటం తప్పనటువంటి పరిస్థితిలో స్పందిస్తున్నానండి. చాలా బాధాకరమైనటువంటి సంఘటన. ఆ తల్లిదండ్రులని ఆ భగవంతుడు ఏ విధంగా ఓదారుస్తాడో అర్థం కానటువంటి పరిస్థితి. ఎన్ని మాటలు చెప్పినా కూడా వాళ్ళని ఓదార్చలేనటువంటి ఒక చాలా బాధ కలిగేటటువంటి, చాలా ఎన్ని మాటలు చెప్పినా ఏమి ఇచ్చినా కూడా ఆ బాధను తీర్చలేనటువంటి ఒక భయంకరమైనటువంటి సంఘటన. ఆ 8 ఏళ్ల పాప ఎంత మానసికపరమైనటువంటి శోభను అనుభవించుంటుంది, ఎంత బాధ, ఎంత నొప్పిని అనుభవించుంటుంది. అంత భయంకరంగా అందులో ఇక్కడ వచ్చినటువంటి భిన్నమైనటువంటి సంఘటన ఏంటంటే, చేసినటువంటి ఆ దుశ్చర్య పాల్పడినటువంటి ఆ ముగ్గురు కూడా మైనర్స్ అవటం అనేటటువంటిది ఈరోజు మనకు కనిపించేటటువంటి అతి దారుణమైనటువంటి, అతి భయంకరమైనటువంటి ట్విస్ట్. అయితే ఒక సైకియాట్రిస్ట్గా నేను దీన్ని ఏ విధంగా చూస్తాను అనేది చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురు మైనర్స్, అంటే 6th 7th చదివేటటువంటి ఆ పిల్లలు అసలు ఒక 8 ఏళ్ళ ఆడపిల్లని ఏ విధంగా మానభంగం చేసుంటారు, అంటే ఏ విధంగా రేప్ చేసి ఆ అమ్మాయిని హత్య చేసుంటారు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. అంటే వీళ్ళని మైనర్స్ కింద చూడాలా, వీళ్ళ సైకలాజికల్ మెంటల్ స్టేట్ ఎలా ఉంది, వీళ్ళని కోర్టులు ఏ విధంగా శిక్షిస్తాయి అనేటటువంటిది ముఖ్యమైనటువంటి అంశాలు. అసలు వీళ్ళు ఎలా ప్రేరేపితం అవుతున్నారు, అసలు ఇలాంటి దుశ్చర్యకి వీళ్ళు ఎందుకు ఈ విధంగా ఆలోచిస్తున్నారు, ఎందుకు ఇలా పక్కదో పడుతున్నారు, చదువుకుంటూ ఆడుతూ పాడుతూ ఉండేటటువంటి వాళ్ళు అసలు సెక్స్ పరమైనటువంటి ఆలోచనలు ఇంత చిన్న వయసులో వస్తాయా, వస్తే గిస్తే కనుక వాళ్ళు ఇంత భయంకరంగా ఆ కోరికని తీర్చుకోవాలనేటటువంటి ఆలోచన ఎందుకు వస్తుంది అనేటటువంటి ఇక ప్రధానంగా మనకు ఏర్పడేటటువంటి ఒక సమస్య. ఎందుకంటే దీన్ని మనం ఈరోజు అడ్రస్ చేయకపోతే, అంటే సైకలాజికల్గా ఇలాంటి అంశాన్ని మనం అడ్రస్ చేయకపోతే, ఇలాంటి అంశాలు రానున్న రోజుల్లో ఇంకా పునరావృతం అవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. పిల్లలు స్కూల్కి వెళ్ళేది చదువుకోవటానికి, హ్యాపీగా ఎంజాయ్ చేయటానికి. అదే ఉద్దేశంతో ఈ 6 నుంచి 7 సంవత్సరాలు ఈ దుశ్చర్య పాల్పడినటువంటి, ఈ క్రూరంగా వ్యవహరించినటువంటి పిల్లలకి వర్తిస్తుంది. అన్యపుణ్యం తెలియనటువంటి ఆ 8 సంవత్సరాలు చనిపోయినటువంటి ఆ అమ్మాయికి కూడా వర్తిస్తుంది. అందరినీ నమ్మాలి, అందరి మధ్యన సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఎటువంటి బరువు బాధ్యతలు లేకుండా చదువుకుంటూ ఆడుతూ పాడుతూ పెరగాలనేటటువంటి వాళ్ళకి ఇటువంటి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి. అయితే వీళ్ళని ఏ విధంగా శిక్షించాలి, కోర్టు ఏ విధమైనటువంటి మైనర్స్ మీద చర్యలు తీసుకోవాలి అనేటటువంటిది అది లీగాలిటీకి సంబంధించినటువంటి అంశం. మనకు ఉండేటటువంటి ఆవేశంతో వాళ్ళని చంపాలి, ఎన్కౌంటర్ చేయాలి, ఇలాంటి రకరకాల ఆలోచనలు వచ్చినా కూడా న్యాయం, చట్టం అది చేయవలసినటువంటి పనులు అది చేసేటటువంటి విధంగా ఒక మైనర్ పిల్లల్ని ఏ విధంగా చేయాలనేటటువంటి విధంగా అది ముందుకు పోతూనే ఉంటుంది. అయితే ఈ పిల్లల్లో వచ్చినటువంటి ఈ మార్పు ఏంటంటే ఖచ్చితంగా చాలా వరకు 100% ఇది స్కూలు యాజమాన్యం కానీ, పేరెంట్స్కి కానీ, లేదంటే మన మీడియా పరమైనటువంటి సోషల్ మీడియా పరమైనటువంటి విపరీతంగా మొబైల్ ఫోన్లో ఎక్స్పోజ్, అంటే ఆ వయసుకు మించినటువంటి ఎక్స్పోజర్ వల్ల ఏర్పడేటటువంటి పరిస్థితిగా మనం గుర్తించాలి. ముందుగా మీడియా ఆర్ సోషల్ మీడియా గురించి మనం మాట్లాడుకుందాం. యాక్సెసిబిలిటీ టు మొబైల్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్ అనేటటువంటి చౌక అయిపోవటం, ఇంటర్నెట్ అనేటటువంటిది విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ అవైలబిలిటీ ఉండటం, వెబ్సైట్స్ మీద నియంత్రణ లేకపోవటం, ఏ వెబ్సైట్స్ అన్నా కూడా ఏ వయసు పిల్లలు అన్నా కూడా చూసేదానికి అవకాశం కలిగించడం, అందులో ముఖ్యంగా ఈ పార్న్ వెబ్సైట్స్ అనేటువంటి విచ్చలవిడిగా కనిపించడం, ఈ సోషల్ మీడియాలో ఏంటంటే వీటికి పిల్లలు బాగా ఈజీగా ఎక్స్పోజ్ అవటం, ఆ వెబ్సైట్స్లోకి వెళ్ళటానికి ఎటువంటి లెజిస్లేచర్ కానీ, ఒక నియంత్రణ కానీ, ఒక కట్టుదిట్టమైనటువంటి పరిస్థితి కానీ లేకపోవటం వల్ల ఈ హార్మోన్స్ ప్రభావితమైనటువంటి ఈ టీనేజర్స్ కేవలం ఇవి చూసి ప్రేరేపితమయ్యి దానివల్ల ఆ హార్మోనల్ డిస్టర్బెన్స్ వల్ల మేము కూడా వెళ్ళి అది ఎక్స్పెరిమెంట్ చేస్తే తప్పేముంది అనేటటువంటి ఆలోచనతో వాళ్ళు ఉండటం, ఇటువంటి జరిగేటటువంటి అంశాలు చాలా కామన్గా చూపెట్టేటటువంటి ఈ పార్న్ సైట్స్ కానీ, వీడియోస్ కానీ, ఇవన్నీ చాలా నార్మల్, ఇందులో ఏం కొత్తది ఏమీ లేదు, ఇది అంత న్యాచురల్, ఇది ప్రతి చోట జరుగుతుంది, ఈ వయసులో మీరు అనుభవించకపోతే ఏ వయసులో మీరు అనుభవించలేరు అనేటటువంటి రాంగ్ ఇంప్రెషన్, రాంగ్ ఐడియా అనేటటువంటిది ఈ పిల్లల వయసులో, ఈ వయసులో ఉండేటటువంటి పిల్లల యొక్క మైండ్లో అది నాటుపోయేటటువంటి విధంగా
చాలా ఇన్ఫ్లుయెన్షియల్గా ఉండేటటువంటి కొన్ని వీడియోస్కి ఈ పిల్లలు రిపీటెడ్గా ఎక్స్పోజ్ అవటం. ఇందులో క్రిమినల్గా థింక్ చేసేటటువంటి కొంతమంది పిల్లలైతే కనుక నేను క్రిమినల్గా థింక్ చేయటమే కాదు, పక్క వాళ్ళకి కూడా ఆ విధంగా ఆలోచించడం తప్పు లేదు అని చెప్పి ప్యాసివ్గా, అంటే ఆ ఇష్యూ గురించి పెద్ద అవగాహన లేనటువంటి పిల్లలను కూడా ఈ క్రిమినల్ మైండ్ సెట్తో ఉండేటటువంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయటం. అంటే ఇక్కడ 3 గ్రేడ్స్లో మీరు చూడండి. ఒకటి, క్రిమినల్ మైండ్ సెట్తో ఉండేటటువంటి ఆ పిల్లలు ఆ వీడియోస్ చూడటం, ఆ వీడియోస్ బట్టి ప్రేరేపించబడటం, ఇన్ఫ్లుయెన్స్ అవ్వటం, తర్వాత ఆ వీడియోస్ని తీసుకెళ్ళి, అంటే ఆ వీడియోస్లో జరిగేటటువంటి చర్యల్ని మనం రియల్ లైఫ్లో కూడా ఎంజాయ్ చేయాలి అనేటటువంటి విధంగా ఆ విధంగా డైవర్ట్ అవటం, తర్వాత ఆ వీడియోస్లో వాళ్ళు చూసింది, వాళ్ళు ప్రేరేపితమైనటువంటి అంశాలని వేరే పిల్లలకి నేర్పించడం. వీళ్ళని ప్యాసివ్ గ్రూప్ అంటారు. వీళ్ళు అమాయకులు, దీని గురించి పెద్ద తెలియనటువంటి పిల్లలు. ఇన్ఫ్లుయెన్స్ చేయటం, వాళ్ళ యొక్క తోడ్పాటు కూడా తీసుకోవటం. కేవలం వీడియోస్ చూడటం ఒక్కటే సరిపోదు, దానికి పైమెట్టుగా మనం దీన్ని తీసుకెళ్ళి ఆచరించాలి అనేటటువంటి విధంగా ఒక ఆలోచనలోకి వెళ్ళటం. తర్వాత వీళ్ళందరూ కలిపి, ఆ ముగ్గురు కలిపి, ముగ్గురు అవనియండి, నలుగురు అవనియండి, 10 మంది అవనియండి, వీళ్ళందరూ కూడా ఏంటంటే దీనికి కరెక్ట్ విక్టిమ్ ఎవరు, వాళ్ళకంటే వయసుకు దగ్గర ఉండేటటువంటి వాళ్ళు, అదే వయసు ఉండేటటువంటి వాళ్ళు అయితే కనుక రిటాలియేట్ అవుతారు, రెబెలియన్ చూపెడతా ఉంటారు, లేదంటే గట్టిగా అరుస్తారు, నలుగురికి చెప్తారు. వాళ్ళకంటే తక్కువ వయసు ఉండేటటువంటి వాళ్ళు ఉండాలి, తక్కువ చదివేటటువంటి వాళ్ళు ఉండాలి, తక్కువ కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళు ఉండాలి, వీళ్ళు చెప్పేటటువంటి మాయమాటలు నమ్మేటటువంటి వాళ్ళు ఉండాలి, వీళ్ళు సీనియర్స్ కదా అని చెప్పి వీళ్ళు చూపెట్టేటువంటి ఆజమాయిషీతనాన్ని కానీ, లేదంటే వాళ్ళు ఇచ్చేటటువంటి ఆఫర్స్ని కానీ దానికి టెంప్ట్ అయ్యేటటువంటి విధంగా ఉండాలి. సో వీళ్ళు క్రిమినల్ మైండ్ సెట్ అనేటటువంటిది కేవలం ఆ వీడియో చూడటము, ఆ వీడియోలో ఉండేటటువంటిది అనుకరించడమే కాకుండానే దానికి తర్వాత వాళ్ళు తీసుకునేటటువంటి సహాయ సహకారాలు ఎవరెవరి దగ్గర నుంచి ఈ గుంపులోకి లాగుతున్నారు అనేది ఒకటి. రెండోది ఏంటంటే ఎవరిని విక్టిమ్ కింద వీళ్ళు ఎంచుకుంటున్నారు, వాళ్ళ యొక్క కోరిక తీర్చడం గురించి ఎవరిని విక్టిమ్ కింద ఎంచుకుంటున్నారు అనేటటువంటిది కూడా ఇందులో ముఖ్యమైనటువంటి అంశాలు అన్నమాట. సో ఈ క్రిమినల్ మైండ్ సెట్ అనేటటువంటిది వాళ్ళకి, ఈ పిల్లలకి కొంతవరకు ఇన్హెరెంట్గానే ఉంటుంది, ఇన్హెరెంట్గా లోపల ఉండేటటువంటిది. లేదంటే కనుక ఆ స్కూల్లో ఉండేటటువంటి ఆ 500 మంది పిల్లలు, 1000 మంది పిల్లలు అందరూ ఇదే కార్యక్రమంలో పోవాలిగా. ఎందుకు ఇది ప్రత్యేకంగా కొంతమందినే అట్రాక్ట్ చేస్తుంది, ఎందుకు ఆ వీడియోస్ కొంతమందినే అట్రాక్ట్ చేస్తుంది, ఎందుకు ఇటువంటి దుశ్చర్యకు పాల్పడాలి అనేటటువంటి ఉద్దేశం కొంతమంది పిల్లలు అంటే కనుక వాళ్ళ మైండ్ సెట్ బట్టి ఈ ఆచరణలోకి వెళ్ళేటటువంటి ఇలాంటి అంశాలు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఆ మైండ్ సెట్? ఈ మైండ్ సెట్ ఏంటంటే కనుక చదువుని వెనక్కి వేయటం, ఎప్పుడు కూడా ఆడుతూ పాడుతూ తిరగాలి అని అనుకోవటం, ఎప్పుడు లైఫ్ని ఇంకో విధంగా ఎంజాయ్ చేయాలి, ఒక కొత్త తరంగా, ఒక అడ్వెంచరస్గా ఎంజాయ్ చేయాలి, పేరెంట్స్ అనేటటువంటి పరిధిలో కాకుండా అందరి కళ్ళు గప్పి ఇంకో కొత్త తరహాలో లైఫ్ ఎంజాయ్ చేయాలి. అది ఏదన్నా అవనియండి, సిగరెట్లు తాగటం అవనియండి, మందు కొట్టడం అవనియండి, చిన్న వయసులోనే మనం ఎంజాయ్ చేయాలి. ఆ వీడియోస్లో ఏవైతే ఉన్నాయో అవే అనుకరించాలి. కష్టపడి జీవితంలో ఒక విధంగా ముందుకెళ్ళటం కాదు, మనం ఆనందం అనేటటువంటిది, సుఖం అనేటటువంటిది తక్కువ సమయంలోనే ఈ వయసులోనే ఆస్వాదించాలి, ఆనందించాలి. సో అవతల వాళ్ళు బాధను అర్థం చేసుకోకపోవటం, తనకంటే చిన్నవాళ్ళు, ఏడ్చేటటువంటి వాళ్ళు, బాధపడేటటువంటి వాళ్ళు ఆ ఫీలింగ్ లోపల అర్థం చేసుకోకపోవటం, మనకు కావాల్సినటువంటి సంతోషం, సుఖం వెంటే పడాలి అనేటటువంటిది. అంటే చాలామందికి ఆశ్చర్యం అనిపించవచ్చు ఈ వీడియో చూసేటటువంటి వాళ్ళకి, ఏంటి అంత చిన్న వయసు ఉండేటటువంటి పిల్లలకి కూడా అలాంటివి వస్తాయంటే ఎస్, ఎందుకంటే కనుక ఎప్పుడైతే ఆ క్రిమినల్ మైండ్ సెట్, ఆ జీనోమిక్ డిఫరెన్స్ అనేటటువంటిది, ఆ మెంటల్గా ఆ సైకలాజికల్ డిఫరెన్స్ వాళ్ళలో ఉంటుందో అది ఏ వయసులో వస్తుంది అనేటటువంటిది అది పెద్ద విషయం కాదు, ఏ వయసులో అన్నా రావచ్చు. సో ఎప్పుడైతే ఆ న్యూరోజెనెటిక్ బ్రెయిన్ మెకానిజంలో ఒక లోపం ఉంటుందో ఇటువంటి వీడియోస్ అనేటటువంటిది అగ్గికి ఆర్జం పోస్తున్నట్టుగా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ కార్యక్రమాన్ని కేవలం ఆ వీడియోలో చూపెట్టడం ఏంటి, మనం బయట కూడా ఆచరించవచ్చు అనే విధంగా ఉంటుంది. సో ఇదేంటంటే తల్లిదండ్రులు దీన్ని పసిగట్టడం అనేది పెద్ద కష్టం కాదండి. ఇటువంటి పిల్లల్ని కాండక్ట్ డిసార్డర్ చిల్డ్రన్ అంటారు. ఏమంటారు? కాండక్ట్ డిసార్డర్, సిడీస్ అంటారు. కాండక్ట్ డిసార్డర్ అంటే వీళ్ళ ఆలోచన శైలి మిగతా పిల్లలతో పోలిస్తే కొద్దిగా భిన్నంగా ఉంటుంది. అల్లరి, అవతల వాళ్ళు బాధ పెట్టేటటువంటి విధంగా ఉంటుంది. ఎక్కడా కూడా వేరే వాళ్ళ నొప్పిని అర్థం చేసుకునేటటువంటి విధంగా ఉండదు. తల్లిదండ్రులను ఏడిపిస్తూ ఉంటారు, ఇరుగు పొరుగు వాళ్ళని ఏడిపిస్తూ ఉంటారు, క్లాస్ రూమ్లో ఏడిపిస్తూ ఉంటారు, అబద్ధాలు ఆడుతూ ఉంటారు, అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటారు. తర్వాత ఎవరి మాట అంటే కూడా ఒక భయం, భక్తి అనేటటువంటిది ఉండదు. ఎవరిని లెక్కలేనటువంటి విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. సినిమాలు ఎక్కువ చూస్తూ ఉంటారు, విచ్చలవిడితనం ఉంటుంది. చిన్న వయసు నుంచే గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ అంటూ ఉంటారు. సిగరెట్లు ట్రై చేయడానికి వెనకాడరు, మందు కొట్టడానికి వెనకాడరు. అవకాశం ఉంటే కనుక
డ్రగ్స్ తీసుకోవడానికి కూడా వెనకాడరు. తల్లిదండ్రుల మాట పట్టించుకోరు. తల్లిదండ్రులు ఏంటంటే కనుక అల్లరి చేస్తున్నారులే అనేటటువంటి విధంగా వదిలేస్తూ ఉంటారు. కానీ ఆ అల్లరి యొక్క పరిధులు ఏంటి అనేది ప్రధానంగా అర్థం చేసుకుని దాన్ని రెడ్ ఫ్లాగ్ చేసి బహుజాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతవరకు కాకపోయినా తల్లిదండ్రుల మీద కూడా ఉంటుంది, స్కూల్ యాజమాన్యం మీద ఉంటుంది. అంటే ఈ చిన్నపాటి అల్లర్లే అంటే ఆడపిల్లల్ని వెక్కిరించడం, ఆడపిల్లల్ని ఏడిపించడం, బూతు మాటలు మాట్లాడటం, స్కూల్ మానేయటం, డుమ్మా కొట్టడం, బయట పచారులు తిరగటం, ఇలాంటివి ఏవైతే అంశాలు ఉంటాయో అవి గమనించాలి. అంటే ఆ చిన్న చిన్న అంశాలే ఒకదానికి ఒకటి ముడిపడుతూ ఇటువంటి పెద్ద దారుణానికి దారి తీయచ్చు అనేటటువంటి అవగాహన, ఆలోచన, జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి చర్యలు స్కూల్ యాజమాన్యం మీద, పేరెంట్స్ మీద, ఇరుగు పొరుగు ఉండేటటువంటి వాళ్ళ మీద, అమ్మ చూడండి మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడు, ఇలా చేస్తే కనుక చిన్న వయసులోనే వాడికి కౌన్సిలింగ్ ఇవ్వాలా, ట్రీట్మెంట్ ఇవ్వాలా, లేదంటే ఇంకో ఇంకో స్కూల్కి ఏమన్నా పెట్టాలా, లేదంటే బోర్డింగ్ స్కూల్లో పెట్టాలా, లేదంటే స్కూల్కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ పరిధిలోకి తీసుకురావాలా, లేదంటే టీచర్స్ కూడా అంటే అందరూ టీచర్స్ కూడా ఎంత కాదనుకున్నా కూడా ఎంతో కొంత సైకలాజికల్ అవేర్నెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళ మీద ఒక కన్ను వేసి కేవలం వీళ్ళు చదువుతున్నారా, చదవట్లేదా, స్కూల్కి వస్తున్నారా, ఎగ్గొడుతున్నారా, బయటకు పచారులు కొడుతున్నారా అనేటటువంటి అంశమే కాకుండా వీళ్ళకి ఏమైనా స్పెషల్ ఇన్పుట్ ఇవ్వాలా, మనం వీళ్ళ మీద ఏదైనా స్పెషల్ కాన్సన్ట్రేషన్ తీసుకోవాలా, వీళ్ళకి ఏమన్నా భిన్నంగా కేవలం పాఠాలు చెప్పి వదిలేయటమే కాకుండా వీళ్ళని ఏమన్నా ప్రత్యేకంగా సైడ్ చేసి వీళ్ళకి ఏమైనా కౌన్సిలింగ్ ఇవ్వాలా, ఎవరైనా విక్టిమ్ అయ్యేదానికి అవకాశం ఉందా వీళ్ళ చేతుల్లో, ఎవరైనా బాధితుల్లో పడతారా, వీళ్ళు కేవలం మాటల వరకేనా లేదంటే రేపొద్దున చేతల వరకు పోతుందా అనేటటువంటి అనుమానాస్పదమైనటువంటి క్వశ్చనబుల్ థాట్ ప్రాసెస్ అనేటటువంటిది అటువైపు టీచర్స్కి, స్కూల్ యాజమాన్యం కానివ్వండి, లేదంటే ఇంట్లో పేరెంట్స్కి ప్రత్యేకంగా కూడా ఉండాలి. ఇదేదో సరదాగా అల్లరి చేస్తున్నాడులే, వీడు అబ్బాయి కాబట్టి అల్లరి చేయొచ్చు, అబ్బాయి కాబట్టి తిరగచ్చు, అబ్బాయి కాబట్టి చదవకుండా ఇలా వదిలేయచ్చు అనేటటువంటి ధోరణి, అటువంటి ఆలోచన శైలి ప్రధానంగా తల్లిదండ్రులు ఉండకూడదు. ఎందుకంటే మొక్కగా వంగంది మానే వంగన అంటారు. కాబట్టి ఇటువంటి ముందస్తే ఇటువంటి గమనించటం, ఇటువంటి విధంగా జరగటానికి ఒక అవకాశం ఉంటుంది అనేటటువంటి అవగాహన, ఒక ఆలోచనతో తల్లిదండ్రులు ఉండటం అనేది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అంశంగా నేను భావిస్తున్నాను. ఈ పిల్లలు ఇప్పుడు మనం మొబైల్ ఫోన్స్ని పిల్లల్ని వాడిక కట్ చేయలేమండి. కానీ మొబైల్ ఫోన్స్ వాడేటప్పుడు పిల్లలు ఏ తరహాలో వాడుతున్నారు, దేనికి వాడుతున్నారు అనేటటువంటి పర్యవేక్షణ అనేటువంటి తల్లిదండ్రులు ఉండటం అనేది, వాళ్ళు ఎటువంటి వెబ్సైట్లోకి వెళ్తున్నారు, ఎటువంటి అంశాలు చూస్తున్నారు, వాళ్ళు ఒకప్పుడు చూస్తూ ఉంటే కనుక వాటిని బయటకు వచ్చిన తర్వాత అంటే బయట ప్రపంచంలో వాళ్ళు దాన్ని ఏ విధంగా చూస్తున్నారు, ఏ విధంగా దాన్ని ఒక అలవాటు కింద చేసుకుంటున్నారు, ఏ విధంగా అది ఆచరించడానికి ట్రై చేస్తున్నారు, వీళ్ళు స్కూల్స్కి వెళ్తున్నారా, పుస్తకాలు తీస్తున్నారా, చదువుతున్నారా, వేరే ఆడపిల్లలతో ఎలా వ్యవహరిస్తున్నారు, వీళ్ళ ఇంట్లో ఏమన్నా డబ్బులు తీస్తున్నారా, డబ్బులు దొంగతనం చేస్తున్నారా, ఇతరతర అలవాట్లలోకి ఏమన్నా వెళ్తున్నారా అనేటటువంటిది తూతూ మంత్రంగా పైనే వదిలేయకుండా కొద్దిగా లోతుగా పిల్లల్ని పర్యవేక్షించి అటువంటి పిల్లల్ని కౌన్సిలింగ్ కానీ ట్రీట్మెంట్ తీసుకెళ్లవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఏంటంటే ఇందాక నేను చెప్పాను కదా, 4 పిల్లలు ఉంటారు, ఒకరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అని చెప్పి, ఆ ప్యాసివ్ క్యాండిడేట్ విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. అంటే అమాయకత్వంతో కూడేటటువంటి ఆలోచన శైలితో ఉండేటటువంటి మిగతా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ రొంపులోకి లాగబట్టము, ఈ లూపులోకి వెళ్ళిపోవటము, వాళ్ళు కూడా ఇరుక్కుపోవటం, ఇలాంటి తప్పు పనులు, ఇంత భయంకరమైనటువంటి దారుణమైనటువంటి పనులు చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ నంద్యాల సంఘటనలో ఇటువంటి మానసిక శైలి ఉండేటటువంటి పిల్లలే ఉన్నారు అనేది నా గాఢమైనటువంటి నమ్మకం. దాంతోపాటు ఏంటంటే ఓకే, మానభంగం చేశారు, ఎంత దారుణమైనటువంటి ఒక పసిబిడ్డని ఆ విధంగా అంత దారుణమైనటువంటి సంఘటనకి లోన్ చేశారు అనేటటువంటి ఆలోచన శైలి ఒకటైతే కనుక వాళ్ళని చంపేయాలి అనేటటువంటిది, అంటే అసలు రక్తం చూడటానికే భయపడేటటువంటి ఆ వయసులో చంపేయాలి అనేటటువంటి ఆలోచన శైలికి ఎలా వస్తారు అంటే కనుక ఇవన్నీ కూడా చైన్ రియాక్షన్స్ అండి. మానభంగం చేయటం ఒక చిన్న బిడ్డని, ఆ వయసు పిల్లని మానభంగం చేయటం అనేటటువంటి ఒక ఎత్తు అయితే కనుక చంపేయచ్చా అంటే కనుక ఇవన్నీ ఇమిటేటివ్ సైకాలజీ అంటూ ఉంటారు. ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి అంశాల గురించి వాళ్ళు ఎంతో కొంత రెక్కి చేసి ఉంటారు. ఒకప్పుడు ఈ అమ్మాయి అరిస్తే ఏం చేయాలి అనేటటువంటిది ఆలోచించుంటారు. ఒకప్పుడు అరిస్తే కనుక ఏ విధంగా చంపేయాలి అనేటటువంటి దానికి సంబంధించినటువంటి గూగుల్ చేయటం కానీ వీడియోస్ కూడా వీళ్ళు చూసుంటారు. ఒకప్పుడు ఆ అమ్మాయి బలాత్కరించినప్పుడు నేను చెప్పను అంటే కనుక ఆ అమ్మాయిని ఏం చేయాలి, నేను నా తల్లిదండ్రులకి చెప్తాను అంటే కనుక ఏం చేయాలి, ఒకప్పుడు ఆ చేసేటటువంటి ఆ ప్రక్రియలో యాక్సిడెంటల్గా ఆ అమ్మాయి చనిపోతే కనుక ఏ విధంగా ఏం చేయాలి. సో ఈ విధమైనటువంటి రెక్కి కానీ, ఈ విధమైనటువంటి ఆలోచన శైలి కానీ, ఈ విధమైన అంశాలు కానీ
ఆ స్థాయిలో పిల్లలకు వస్తాయా అనేటటువంటి ఆలోచనని మనం తీసి పక్కకు పెట్టేసేయాలండి. ఆ స్థాయిలో పిల్లలకి ఖచ్చితంగా వస్తాయి అనేటటువంటి ఈ సంఘటనలు బట్టి మనం అందరం తెలుసుకుని ఒక విధంగా అందరూ జాగ్రత్త పడటం అనేటటువంటిది అవసరం. ఎందుకంటే ఇది ఏ ఇంట్లో అన్నా జరగచ్చు, అది పల్లెటూరులో అన్నా జరగచ్చు, మారుమూల ప్రాంతంలో అన్నా జరగచ్చు, నంద్యాల దగ్గర నుంచి అప్పుడు చూసినటువంటి ఆ విలేజ్లో అన్నా జరగచ్చు, లేదంటే ఇటువంటి పట్టణాల్లో అన్నా జరగచ్చు. కాబట్టి దీనికి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఒక అవగాహన అనేది చాలా అవసరం. దాంతోపాటు కొన్ని స్టెప్స్ టు రియాక్ట్ అనేటటువంటిది. ఏదో చిన్నపిల్లలు చేసేస్తున్నారు, ఏదో అబ్బాయిలు చేసేస్తున్నారు అన్నట్టు కాకుండా ప్రత్యేకంగా ఇలాంటి డైవర్ట్ అవుతున్నటువంటి ఇటువంటి పిల్లల్ని మనం అందరం కొన్ని ఇండికేటర్స్ ద్వారా క్యాచ్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ చేసి ఇలాంటి అనర్థాలని అవాయిడ్ చేసేటటువంటి ప్రక్రియలో మనకు ముందుకెళ్ళటానికి అవకాశం ఉంటుంది. అంటే ఏంటంటే స్కూల్ మానేయటాలు, అల్లరి చిల్లరగా తిరగటాలు, వేరే వాళ్ళని ఏడిపించటాలు, అడ్వెంచరస్ యాక్టివిటీస్ చేయటాలు, చదువు అంటే ఇష్టం చూపెట్టకపోవటము, అందరినీ ఏడిపిస్తూ వాళ్ళు ఆస్వాదించడము, ఏదో హీరోస్ లాగా ఉండటానికి ప్రయత్నం చేయటము, వేరే వాళ్ళు బాధను అర్థం చేసుకోకపోవటము, ఒక సీక్రెట్ లైఫ్ని ఉండాలి అని అనుకోవటము, తర్వాత ఏంటంటే కనుక ఏదన్నా ఒక తప్పు చేసిన తర్వాత దాని పరిణామం గురించి పెద్ద పట్టించుకోకుండా ఉండటం. ఇటువంటి ఆలోచన శైలి, ఇటువంటి ప్రవర్తన ఉంటే కనుక అటువంటి పిల్లల్ని ఆ లూప్లోంచి బయటికి లాగి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, స్కూల్ యాజమాన్యం కానీ పేరెంట్స్ కానీ అటువంటి పిల్లల మీద ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి వాళ్ళని సరిదిద్దేటటువంటి ప్రయత్నం చేయటం కూడా చాలా ఇంపార్టెంట్. అలాంటప్పుడే ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా జాగ్రత్త పడటానికి ఒక అవకాశం ఉంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.